హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ సీఈఓ 17వ భాగాన్ని వినేద్దాం. డాక్టర్స్ వచ్చి సంతోష్ షేఫ్ అని చెప్తూ 2 వారాల హాస్పిటల్లోనే ఉండాలని చెప్తారు. ఓకే సార్, చాలా థ్యాంక్స్ అంటారు అందరూ కూడా. అప్పటికే సమయం రాత్రి 2 గంటలైంది. అందరి మొహాల్లో కొంచెం దిగులుపోయి సంతోషం వస్తుంది. కరుణ కళలో మళ్ళీ సంతోష్ తిరిగి వస్తాడన్న మెరుపు కనిపించింది కీర్తికి. అక్కని చూస్తూ కళల్లో ఆనంద బాష్పాలొచ్చాయి. ఐసీయూ బయట నుంచే సంతోష్ని చూశారు అందరూ. కరుణని తీసుకుని ఆడవాళ్ళ ఇంటికెళ్లారు. అభయ్, శ్రీ, అక్షయ్, అఖిల్ కూడా వెళ్ళిపోయారు. హాస్పిటల్లో ప్రసాద్ మరియు సంతోష్ వాళ్ళ నాన్న మాత్రమే ఉంటారు. ఇంటికొచ్చిన అభయ్కి ఇంకో పక్క కీర్తికి నిద్ర పట్టడం లేదు. పెళ్లి అనే మాట కీర్తి చెవిలో పదే పదే వినిపిస్తుంది. లేచి కూర్చుంటూ అసలు ఈ అభయ్ సార్ నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో అనే ఆలోచన తన మెదడులో పదే పదే వస్తుంది. అలా ఎంతసేపు ఆలోచించి అలాగే నిద్రలోకి జారుకుంది కీర్తి. నెక్స్ట్ డే సోమవారం అందరూ ఆఫీస్కి వెళ్ళాలి. కానీ హాస్పిటల్ నుంచి లేటుగా వెళ్లడం వలన శ్రీ మురుగన్కి కాల్ చేసి ఒక్కరోజుకి మెయింటైన్ చేయమని చెప్తాడు. విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఉదయం 10 గంటలకి కీర్తికి మెలకువ వస్తుంది. లేచి చూస్తే భాగ్య మాత్రమే ఉంటుంది. అమ్మా, అక్కెక్కడా? హాస్పిటల్కి వెళ్ళింది. రాత్రి కూడా రెస్ట్ లేదు. ఇప్పుడు వెళ్ళకపోతే ఏమవుతుంది? బావ ఓకే అని డాక్టర్స్ చెప్పారు కదమ్మా. భాగ్య చిన్న నవ్వు నవ్వుతూ, భర్తకి బాగోలేకపోతే ఏ భార్యకి నిద్ర పట్టదు కీర్తి అంటూ చంపలు నిమురుతూ, అది నీకు పెళ్ళయ్యాక అర్థమవుతుందిలే అంటుంది. అబ్బా అమ్మ, ఎప్పుడు చూడు పెళ్ళి అని ఆగిపోయింది కీర్తి. ఎందుకంటే ఇంకో 2 వారాల్లో సంతోష్కి బాగైపోయాక తను పెళ్లి చేసుకోవాలని ఆలోచన వస్తుంది. ఏంటి ఆగిపోయావు? ఏం లేదమ్మా, నాకు టీ పెట్టిస్తావా? తలనొప్పిగా ఉంది. నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో. కీర్తి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. అప్పుడే ప్రసాద్, సంతోష్ వాళ్ళ నాన్న వస్తారు. నాన్న, బావకి ఎలా ఉంది? బాగానే ఉన్నాడు తల్లి, కాకపోతే ఇంకా స్రోలోకి రాలేదు. ఎప్పుడొస్తాడంట? ఇంకా 24 గంటల్లోపు అని చెప్పారు డాక్టర్స్. అక్కేం చేస్తుంది? లోపలికెళ్ళి చూసొచ్చింది. నిజంగానే మీ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి కీర్తి. అంత సడన్గా డబ్బులు కట్టి మనందరూ ఊపిరి నెమ్మదిగా పీల్చుకునేలా చేశాడు అన్నాడు ప్రసాద్. ఆ మాటలకి కీర్తి ఆలోచనలో ఉంటుంది. ఇక్కడిలా ఉంటే ఉదయం 11 గంటలకి అబ్బాయి నిద్రలేస్తుంటాడు. అప్పుడే డోర్ తడుతున్న శబ్దం వినిపిస్తుంది. వెళ్ళి ఓపెన్ చేస్తాడు. ఎదురుగా శ్రీ. ఏంటా, నిద్రపోలేదా ఏంటి? నేను లేవకముందే నా ముందరొచ్చి నిలబడ్డా? నువ్వు పెడుతున్న టెన్షన్స్కి, ఇచ్చిన షాకులకి మాకు నిద్ర ఒకటే తక్కువ అంటూ లోపలికి వస్తాడు శ్రీ. శ్రీకి ఒక లుక్ ఇస్తూ బాత్రూంలోకి వెళ్ళిపోతాడు అభయ్. అప్పుడే అఖిల్ కూడా వస్తాడు అభయ్ గదిలోకి. అభయ్ ఎక్కడ శ్రీ? అంటూ బాత్రూమ్ సైడ్ చూపిస్తాడు. అభయ్ బయటికి రాకని ఇద్దరిని చూస్తూ, ఏంట్రా మీ బాధ అని అడిగాడు. శ్రీ ఫాస్ట్గా లేచి డోర్ క్లోజ్ చేసి, అసలు నువ్వేమనుకుంటున్నావు అబ్బి? ఆ అమ్మాయి కీర్తిని అలా ఎందుకు డిమాండ్ చేశావు? నేనేం డిమాండ్ చేయలేదే. అవును, లాక్ చేశావు. ఏమీ ఎదురు మాట్లాడకుండా. ఎందుకంటే డబ్బులు వాళ్ళకి అవసరం. ఆ డబ్బులు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వేం చెప్పినా చేస్తుందని లాక్ చేశావు. డబ్బులున్నాయి, అందుకే ఆ అమ్మాయిని కొనేశావు అన్నాడు శ్రీ. శ్రీ అంటూ గట్టిగా అరిచాడు అబ్బాయి. నేనంటే కోపం వస్తుంది కదా, అదే మాట కీర్తి నోటి నుంచి వింటే ఏమొస్తుంది? ఈ విషయం తెలిస్తే మన ఇంట్లో వాళ్ళు, కీర్తి ఇంట్లో వాళ్ళు కూడా ఇలాగే అనుకుంటారు. శ్రీ, నువ్వు కొంచెం ఆగు. అబ్బి, శ్రీ చెప్పేది నిజమే, కానీ అసలు నువ్వు ఎందుకు కీర్తిని అలా అడిగావు అని అడిగాడు అఖిల్. ఇంకేం చేయమంటారా నన్ను? నాకు ఇంకో ఆప్షన్ లేదనిపించింది. ఈ అవకాశం ఆ దేవుడు నా కోసమే ఇచ్చాడనిపించింది. అందుకే అలా అడిగాను. అది తప్పని నాకు తెలుసు. కీర్తి ఏమీ చేయలేక మనల్ని సహాయం అడిగితే ఇలా తనకి కండిషన్ ఇవ్వడం కరెక్ట్ కాదని తెలుసు. కానీ నాకు ఇంకో దారి కూడా లేదని అర్థమైంది. అందుకే. ఏం మాట్లాడుతున్నావు? నాకు అర్థమే కావడం లేదు అబ్బి. అర్థం కాకపోవడానికి ఏం లేదు అఖిల్. కీర్తిని ఎవరు ఎప్పుడు చంపడానికి చూస్తారో నాకు అర్థం కావడం లేదు. తనని అక్కడ వదిలి నేను ఇక్కడ నెమ్మదిగా ఉండలేను. ఆఫీసులో అయినా ప్రొటెక్షన్ ఇవ్వగలం, కానీ తన ఇంట్లో ఎలా ఇచ్చేది? బయట వరకు మనుషుల్ని పెట్టి మేనేజ్ చేయగలం, కానీ లోపలికి ఎవరు వెళ్తారో, ఎవరు వస్తారు, ఏం చేస్తారనే ఆలోచన నా మెదడిని తిప్పి తిప్పి ప్రశ్నిస్తున్న సమయంలోనే ఇలాంటి అవకాశం వచ్చింది. అందుకే కీర్తిని అలా అడిగి పెళ్లి చేసుకుని మన ఇంట్లో నా కళ్ళ ముందే ఉంటే నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. అందుకే అలా చేశాను. ఒకసారి నా అమ్ముని దూరం చేసుకున్నాను. ఇంకోసారి అమ్ములాగా ఉన్న కీర్తిని దూరం చేసుకుని నేను బ్రతకలేను అనిపించింది. అందుకే ఇలా చేశాను. తనని అలా అడిగేటప్పుడు నా మనసు ఎంత బాధతో, ఎంత బరువెక్కిందో మీకు తెలియదు. హాస్పిటల్లో తను చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది. తన కళ్ళల్లో వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటున్న దృశ్యం ఇంకా నా ముందు మెదలాడుతూనే ఉంది. మీరే చెప్పండి, నేనేం చేయాలో అని అడిగాడు అభయ్. అభి, నీ ఆలోచనలో, నీ ప్రేమలో తప్పులేదు. అలా కనిపించేలా చేశావు. ఇప్పుడు నువ్వు కీర్తిలో అమ్ముని చూసుకున్నట్లే మేము చూసాం అభి. నీకు తనకి పెళ్లి చేయాలనే ఆలోచన మాకు ఉంది. మాకే కాదు, ఈ ఇంట్లో అందరికీ కీర్తిని నీ జీవితంలోకి తీసుకురావాలని ఉంది. నువ్వు తొందరపడ్డావు అభి. కొంచెం సమయం ఇచ్చుంటే నీ మీద ప్రేమతో కీర్తిని జీవితంలోకి వచ్చేసిండేది. కానీ ఇప్పుడు అన్నాడు శ్రీ.
ఇంకొన్ని రోజులు ఆగుంటే తన ప్రాణాలకి గ్యారంటీ ఉండేది కాదు. అసలు ఇప్పుడు కూడా పెళ్ళి అయ్యేంత వరకు కూడా అన్నాడు అభయ్. అండ్ ఇంకా నా మీద ప్రేమ అది ఇప్పట్లో కీర్తికి కలగదు. దానికి చాలా సమయం పడుతుంది. అలా ఎందుకు అనుకుంటావు అభి? నేను అనుకోవడంలో తప్పు లేదు శ్రీ. తనకి నా మీద మంచి ఇంప్రెషనే లేదు. అదే అడుగుతున్నది. నువ్వే అది ఇలా డిసైడ్ అయిపోతావని. హో గాడ్, మీకెలా చెప్పాలి అంటూ ఓకే, నిన్నంత పెద్ద సమస్య వస్తే నాకే నేరుగా కాల్ చేయకుండా నీకెందుకు చేసింది? అక్కడ తనకు కావాల్సింది నా సహాయమే కానీ నాకు చేయలేదు. అభి, సిల్లీగా మాట్లాడద్దు. సిల్లీగా ఏం కాదు, సీరియస్ కానీ అంటున్నాను. కీర్తికి నీ దగ్గర ఉన్నంత ఫ్రీడమ్ నా దగ్గర ఫీల్ అవ్వదు. అందుకే కాల్ నీకొచ్చింది. అభి అన్నారు శ్రీ. ప్లీజ్ ఇంక ఈ విషయాన్ని ఇంతటి వదిలేయండి. ఎలాగో పెళ్ళైతే అవుతుంది. అంతవరకు తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలంతే. సరే, ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలి అభి అని అడిగాడు అఖిల్. ఇప్పుడే కాదు, నేనే చెప్తాను. మీరు దీని గురించి ఏం మాట్లాడకండి. ఓకే బాస్. కాదు కాదు, కాబోయే పెళ్లి కొడుక అన్నాడు శ్రీ. రే అంటూ చిన్న నవ్వు కనిపించకుండా నవ్వుతూ శ్రీ మెడ చుట్టూ చేతులు వేసి తిప్పుతూ చంపుతా అన్నాడు అభయ్. ఆహా, అప్పుడే సిగ్గొచ్చేసిందే మా బావకి అన్నాడు అఖిల్. రే, మీ ఇద్దరు వెళ్ళండి, ముందు నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ ఇద్దరిని బయటికి పంపాడు అభయ్. తొందరగా రెడీ అయ్యారా పెళ్ళికొడుక, హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు శ్రీ. పెళ్ళికొడుక? ఎవరు శ్రీ అన్నయ్య అంటూ అక్షయ్ ఎదురుపడ్డాడు. అది మన శ్రీని అక్కి. పెళ్లి చూపులు చూస్తున్నారుగా, అందుకే అలా అని ఏదో కవర్ చేయాలని ప్రయత్నం చేస్తాడు అఖిల్. కానీ పెళ్ళికొడుక అనింది శ్రీ అననే కదా. అవును, నేనే. నన్ను నేనే అనుకుంటున్నాను అంటూ పరుగున వెళ్తాడు. శ్రీని ఫాలో చేస్తూ అఖిల్ కూడా వెళ్ళిపోతాడు. పిచ్చోళ్ళు అంటూ అక్షయ్ మ్యూజిక్ క్లాస్కి బయలుదేరుతాడు. అబ్బాయి ఫ్రెష్ అయి అద్దం ముందర నిలబడి కీర్తిని గుర్తు చేసుకుంటున్నాడు. కీర్తి కళ్ళల్లో నీళ్లు వస్తుంది గుర్తుకొచ్చి అబ్బాయి గట్టిగా కళ్ళు మూసుకుంటూ అక్కడే పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంటూ, సో సారీ కీర్తి, నిన్ను బాధ పెడుతున్నాను. కానీ ప్రామిస్, నన్ను పెళ్లి చేసుకుని నువ్వు సంతోషంగా లేవని నీకు అనిపిస్తే ఆ బంధం నుంచి నిన్ను విడిపిస్తాను. కానీ అంతకుముందు నీకు ఎవరి వల్ల ఎలాంటి ప్రమాదం రాదని నమ్మకం కలగాలి. అంతవరకు నీకు ఈ బాధ తప్పదు. సారీ, ప్లీజ్ నన్ను క్షమించు. ఇలా అబ్బాయి ఆలోచనలు. ఇంకో పక్కన ఎలా తేల్చుకోవాలో కీర్తి ఆలోచనలు. హాస్పిటల్లో సంతోష్. సంతోష్ బ్రతికాడు అన్న సంతోషంలో కరుణ, అలాగే కుటుంబ సభ్యులు, అభయ్ కుటుంబం కూడా సంతోష్ని వెళ్ళి చూసి ధైర్యం చెప్తారు. ఏదో వస్తున్నాను చేస్తున్నాను అన్నట్లుగా ఆఫీస్లో ఉంటున్న కీర్తిని గమనిస్తున్న అభయ్, ఆఫీస్ పనులతో పాటు వీళ్ళిద్దరిని గమనిస్తున్న అఖిల్, శ్రీ. మ్యూజిక్ క్లాస్లో బిజీగా అక్షయ్. కీర్తిని పక్కగా చంపడానికి ప్లాన్స్ వేస్తున్న ఐశ్వర్య మనుషులు. ఇలా రోజులు గడుస్తున్నాయి. 2 వారాలు అయ్యాయి. సంతోష్ని డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చారు. కరుణకి 5వ నెల మొదలైంది. అబ్బాయికి సంతోష్ డిశ్చార్జ్ అయిన విషయం తెలిసింది. ఆఫీస్లో శ్రీ అఖిల్ని పిలిచాడు అబ్బాయి ఛాంబర్కి. చెప్పవి, కీర్తితో పెళ్లి గురించి మన ఇంట్లో ఈరోజు సాయంత్రం మాట్లాడతాను. రేపు శనివారం ఆఫీస్ లీవ్. సో రేపు మన ఫ్యామిలీని పంపించి కీర్తి వాళ్ళ ఇంట్లో మాట్లాడమని చెప్తాను. అందుకు ముందు కీర్తికి ఒకసారి ఈ విషయం గుర్తుకు చేయాలి. మన ఇంట్లో కీర్తికి ఇస్తామని చెప్పాలి. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి అందరినీ భయపెట్టలేము. సో కీర్తిని అడిగితే కూడా అదే సమాధానం చెప్పాలి. మీరు వెళ్ళి తనతో మాట్లాడి అలాగే చెప్పండి. అండ్ పెళ్లి వారంలోపు జరుగుతుంది, అది కూడా చెప్పండి అంటూ ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. కీర్తిని శ్రీ ఛాంబర్కి పిలిచి యాజ్ ఇట్ ఈజ్ అబ్బాయి చెప్పినట్లు చెప్పారు. ఓకే సార్. అబ్బాయి సార్ ఎలా చెప్తే అలాగే చెప్తాను. కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పండి. అబ్బాయిని తప్పుగా అనుకోవద్దు కీర్తి. వాడు వేరే ఆలోచనతో ఇలా చేస్తున్నాడు. ఏమవుతుందో, ఎటువైపు వెళ్తుందో ఈ జీవితం అర్థం కావడం సార్. ఎప్పుడు ఎవరు ఎందుకు చేస్తున్నారో ఆలోచించే శక్తిని కోల్పోయాను. మా బావ ప్రాణాలు కాపాడి మా అక్క మొహంలో ఆనందం తెప్పించారు అన్న సంతృప్తి ఈ జన్మకి చాలు. నాకు పనుంది సార్, నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోయింది కీర్తి. చాలా పాపం అనిపిస్తుంది కీర్తిని అలా చూస్తుంటే. కానీ అబ్బాయితో చెప్తే వినడే అన్నాడు అఖిల్. ఏం జరగాలో ఎప్పుడు ఏం జరగాలో అది జరుగుతూ ఉంటుంది అఖిల్. ఎవరి కోసం ఏది ఆగదు అంటూ అఖిల్ వైపే చూస్తాడు శ్రీ. ఈ మధ్య నువ్వు కొంచెం ఫిలాసఫీలు ఎక్కువగా వాడేస్తున్నావు అని నీకు అనిపించడం లేదా అన్నాడు అఖిల్ శ్రీని చూస్తూ. హిహిహి అంటూ ఉండగా డోర్ శబ్దం వినిపించింది. అటువైపు చూస్తారు ఇద్దరు ఒకేసారి. ఎదురుగా అబ్బాయి లోపలికి వస్తూనే కీర్తితో మాట్లాడారుగా, ఏం చెప్పిందో నాకు చెప్పాలని అనిపించలేదా అన్నాడు. అరే, జస్ట్ ఇప్పుడే కదరా వెళ్ళింది, అంతలోపే వచ్చి ఇలా అంటున్నావు అన్నాడు శ్రీ. నీకు తెలీదా నా మనసు ఎలా ఉంటుందో? సారీ బాస్, ఓకే చెప్పింది. మీరు ఎలా చెప్తే అలాగే అంట. ఓకేనా? ఇంకేమైనా చెప్పిందా? ఇంకేం లేదు అన్నాడు శ్రీ. అంతసేపు మాట్లాడింది? రే, నీకు అంత అనుమానంగా ఉంటే నువ్వే వెళ్ళి అడుగు, చెప్తుంది. నీకు కాబోయే భార్యే కదా అంటూ అఖిల్ వైపు చూశాడు. అభి సీరియస్ అవుతాడని తెలిసి
అబ్బాయి కోపంగా లేచి డోర్ గట్టిగా వేసుకుని వెళ్ళిపోయాడు. నిజంగా వెళ్ళి అడుగుతాడో ఏమో రా శ్రీ అన్నాడు అఖిల్. వాడి మొహం వాడికి అంత లేదు. అభయ్ నేరుగా తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం 6 గంటలైంది. అభయ్ ఇంటికి చేరుకున్నాడు. శ్రీ కూడా ఇంట్లో వాళ్ళ రియాక్షన్ చూద్దామని అభయ్ వెనకాలే వచ్చాడు. సత్య అందరికీ కాఫీ ఇస్తూ, ఏంటి శ్రీ, ఈరోజు మీ అమ్మ పెళ్లి చూపుడు ప్రోగ్రాం పెట్టలేదా అని అడిగింది శ్రీని. లేదా ఆంటీ, పెళ్లి మాటలు ఇక్కడ విందామని వచ్చాను అన్నాడు అభయ్ని చూస్తూ, కాఫీ సిప్ చేస్తూ. వావ్, సూపర్ కాఫీ ఆంటీ అన్నాడు. ఇక్కడ పెళ్లి మాటలు ఏంటి అని అడిగింది సత్య. అమ్మా, ఇప్పుడు ఈ ప్రశ్నలు అవసరమా అన్నాడు అభయ్. వదిన, ఏమైంది, అభి ఎందుకు అంత సీరియస్ అవుతున్నాడు అని అడిగింది హిమజ. కాఫీ కప్ టేబుల్ మీద పెట్టేసి, నేనే మన ఆఫీసులో పనిచేస్తున్న కీర్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కాదు ఫిక్స్ అయ్యాను, అది కూడా వెంటనే అని చెప్పేశారు టక్కుమని. కాఫీ చేతిలో పెట్టుకుని నోరు తెరిచి చూస్తున్నారు. కరెంట్ కొట్టి షాక్ తగిలినట్లు శ్రీ అఖిల్. సత్య హిమజ ఒకరి మొక్కలొకరు చూసుకుంటున్నారు. అప్పుడే మ్యూజిక్ క్లాస్ నుంచి వస్తున్న అక్షయ్ ఆ మాట విని, అన్నయ్య నువ్వు చెప్పేది నిజమా, నా ఫ్రెండ్ కీర్తిని నన్ను చెప్పేది అన్నాడు ఎగ్జైట్గా అభయ్ పక్కన కూర్చుంటూ. అన్నాడు అభయ్. వావ్, సూపర్ అన్నయ్య, కీర్తి ఒప్పుకుందా? ఆ ప్రశ్నకి సత్య హిమజ కూడా క్యూరియాసిటీగా చూస్తున్నారు అభయ్ ఏం చెప్తాడని. ఒప్పుకుంది. వాట్, నిజంగానా? ఎన్నిసార్లు చెప్పాలకి? ఓకే ఓకే, సారీ, ఐఆమ్ సో హ్యాపీ ఫర్ బర్త్. అసలు ఎలా ఒప్పుకుందో తెలిస్తే వీడు ఏమైపోతాడు అని కొనుక్కుంటూ శ్రీ అఖిల్ చూసుకుంటున్నారు. అది కాదు అబ్బాయి, అంత సడన్గా డెసిషన్ ఏంటి అని వినిపించకుండా అడిగింది సత్య. అమ్మ ప్లీజ్, నన్ను ఇంకేం అడగండి, రేపెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడిరండి అని చెప్పి వెళ్ళబోతుంటే అభయ్ అడుగులాగే. ఆ మాటలంతా వింటున్న అభిరామ్ పిలుపు అది. అభయ్ అటువైపు చూశాడు. కొంచెం కూర్చో. అబ్బాయి కూర్చుంటాడు. అభిరామ్ కూడా కూర్చుంటాడు. క్లారిటీ లేకుండా ఏమని వెళ్ళి అమ్మాయిని అడగమంటావు రాబి? కీర్తి నాకు నచ్చింది, అదే విషయం తనకి చెప్పాను. పెళ్లి చేసుకుంటావా అని అడిగాను, ఓకే చెప్పింది. ఇదంతా వాళ్ళ బావ యాక్సిడెంట్ రోజు జరిగింది, సో అందుకే ఇన్ని రోజులు చెప్పలేదు. అందరి మొహాల్లో సంతోషంతో 1000 వోల్ట్ల బల్బు వెలిగినట్లు వెలుగుతున్నాయి. శ్రీ అఖిల్ మాత్రమే ఒకరి మొక్కలొకరు చూసుకుంటున్నారు. అబ్బాయి అందరినీ ఒకసారి చూశాడు. కొంచెం అర్జెంటుగా పెళ్లి జరిగేలా చూడండి, లేదా నాకు మళ్ళీ గతం తాలూకు గుర్తులు వచ్చి నిలిపేయమని చెప్పినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నాడు అబ్బాయి. అబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నాడు అఖిల్ మీ బావ. అలా చెప్తే పెళ్లి తొందరగా జరుగుతుందనిలే. అందరూ ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అలా అంటావేంటి అభి అంటుండగా, ప్లీజ్ ఇంకా నాకు ఏమీ మాట్లాడాలని లేదు, మీరు వెళ్ళి రండి రేపు అంతే అని ఇంకో మాటకి తావు లేకుండా వెళ్ళిపోయాడు అబ్బాయి. అది ఆంటీ, పెళ్లి చూపులు పెళ్లి మాటలు చిన్నవాళ్ళ వైపు అయ్యాయి, ఇంకా పెద్దవాళ్ళు మీరు చూసుకోండి, మరి నేను వెళ్ళొస్తాను అంటూ శ్రీ కూడా బయలుదేరాడు. ఏంటి వీడు ఇలా మాట్లాడతాడు, ఇప్పుడు పెళ్లి తొందరగా చేయకపోతే వద్దని చెప్తాడంట, ఒకవేళ పెళ్లి అయ్యాక గుర్తుకొస్తే అప్పుడు తనకి విడాకులు ఇస్తాడా అని కోపంగా అడిగాడు అభిరామ్ సత్యం వైపు చూస్తూ. అన్నయ్య, వాడు పెళ్లికి ఒప్పుకున్నదే పెద్ద విషయం, ఒక్కసారి పెళ్ళయ్యాక కీర్తిని ఎలా వదులుతాడు అంది హిమజ. నాకు తెలిసి వాడు కీర్తిని ఇష్టపడిందే అమ్ములాగా ఉందని అంది సత్య. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నది వింటున్న అక్షయ్, అమ్ములాగనా అన్నాడు. ఇంతవరకు ఆ ఇంట్లో అమ్ములాగా కీర్తి ఉందని అనుమానం రానిది ఒక అక్షయ్కే, ఎందుకంటే అమ్ము మొహం సరిగ్గా గుర్తున్నది గనుక. అది అంటే కొంచెం పోలికలున్నాయి అంటుంది అత్తయ్య అన్నాడు అఖిల్. అవును. ఓ, మరి నాకెప్పుడు అనిపించలేదే, ఇప్పుడు అదంత అవసరం అక్కి. ఓకే ఓకే, సరే అన్నయ్య, రేపు మనం వెళ్ళి కీర్తి కుటుంబంతో మాట్లాడి కనుక్కుందాం, ఆ తర్వాత ఏం చేయాలో అది చేద్దాం అంది హిమజ. సరే, ఇంక చేసేదేముంది అన్నారు. పైకొచ్చిన అబ్బాయి కీర్తి గురించి ఆలోచిస్తుంటాడు. ఖచ్చితంగా నన్ను తప్పుగా అనుకుంటావు, కానీ తప్పక చేస్తున్నా ఈ పని అని ఫోన్లో ఉన్న కీర్తి ఫోటోను చూస్తూ అంటుంటాడు. అప్పుడే కాల్ వస్తుంది. స్క్రీన్ పైన రాజ్ అని స్క్రోల్ అవుతూ ఉంటుంది. లిఫ్ట్ చేసి, హలో రాజ్ అంటాడు అభయ్. హాయ్ అభి, ఎలా ఉన్నావు? పిచ్చి పట్టేలా ఉంది రాజ్, కీర్తిని ఎవరు చంపాలని అనుకుంటున్నారో తెలియక ఎటువైపు నుంచి తనకి ప్రమాదం వస్తుందో తెలీదు. నీ బాధని నేను అర్థం చేసుకోగలను అభి. నువ్వు పంపిన ఫొటోస్లో ఉన్న వాళ్ళ గురించి ఎంక్వైరీ చేశాను. వాళ్ళు చిన్న చిన్న ఆకురౌడీలు, ఎవరైనా డబ్బులిచ్చి ఎలాంటి పని చేయమని చెప్పినా చేస్తుంటారు, లైక్ కిడ్నాప్, మర్డర్స్, యాక్సిడెంట్లు ఇలా. వాళ్ళ ఫోన్ నెంబర్స్ చెక్ చేశాను, అనుమానం వచ్చే కాల్స్ ఏం లేదు. చనిపోయేటప్పుడు వాడు ఒక ఫోన్ని కింద పడేసి అందులో ఉన్న సిమ్ 2గా ఇంచేశాడు రాజ్. అప్పుడు వాళ్ళు ఇంకో ఫోన్ వాడుతుంటారు ప్రొఫెషన్ కోసం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా ఎంక్వైరీ పూర్తి అవ్వలేదు అభి, చూద్దాం, వాళ్ళని కనిపెట్టే వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఓకే రాజ్, థ్యాంక్ యూ. అండ్ ఇంకో విషయం అడగాలని కాల్ చేశాను అభి. అడుగు రాజ్. కీర్తికి ఇంతకు ముందు లవ్ అంటే తనని ఎవరైనా ఇష్టపడడం కానీ, లేదా తనని ఎవరినైనా ఇష్టపడడం కానీ అలాంటిది అన్నాడు.
అది నాకు సరిగ్గా తెలియదు కానీ అక్షయ్ కీర్తి క్లాస్మేట్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్, ఒకసారి అడిగితే అలాంటిదేమీ లేదు అన్నాడు రాజ్. ఓకే, మేబీ అక్షయ్ కూడా తెలియకుండా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి కీర్తిని అడిగి కనుక్కో, ఎందుకంటే మనం ఆ కోణంలో ఆలోచిస్తే మంచిదనిపిస్తుంది. యా, డెఫినెట్లీ నేను అడుగుతాను. కనుక్కొని నాకు కాల్ చేయి. ఓకే రాజ్, బాయ్. బాయ్ అంటూ కాల్ కట్ చేసి మళ్ళీ ఆలోచనలో పడతాడు అభయ్. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన కీర్తి చాలా డల్లుగా ఉంటుంది. తన గది దాటి బయటికి రాకుండా అభయ్తో పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సమయం 8 అవుతుంది. ఎప్పుడు 6 గంటలకు వచ్చి గడియ పెట్టుకుంది. ఇంతవరకు డోర్ తెరవలేదు. నేను అడిగితే ఏమీ చెప్పదు. నువ్వు వెళ్ళి ఏంటి విషయమని కనుక్కో కరుణ అంటుంది భాగ్య. సరే అమ్మా, నేను వెళ్ళి కనుక్కుంటాను. కీర్తి గది తలుపులు తడుతూ పిలుస్తుంది కరుణ. కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీళ్ని తుడుచుకుంటూ వస్తున్నానక్క అంటూ తన మొహాన్ని ఒకసారి అద్దంలో చూసుకుంటూ సరిచేసుకుంటుంది. తలుపులు తెరిచి ఏంటక్కా? కరుణ లోపలికెళ్ళి బెడ్పై కూర్చుంటూ ఏంటి డల్లుగా కనిపిస్తున్నావు? కొన్ని రోజులుగా నువ్వే చెప్తావుగా అని నేను అడగడం లేదు, నువ్వేమో ఏమీ చెప్పడం లేదు అంటుంది కరుణ. ఆఫీస్లో గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా అక్క, ఆ టెన్షన్స్ అంతే. అంతేనా, లేదా మీ బాస్ ఇంకేమైనా అంటున్నాడా? అదేం లేదక్క, మా బాస్లో ఇప్పుడు చాలా మార్పులు కనిపిస్తున్నాయి అంటూ ఆలోచనలోకి వెళ్తుంది. ఓ, ఏంటో ఆ మార్పులు? మంచిగా మాట్లాడుతున్నాడక్క, ఇంకేం లేదు. మనకి ఎంత పెద్ద సహాయం చేశారో, నిజంగానే ఏదో అదృష్టం చేసుకుని ఉండాలి మనం. అలాంటి మనిషి మనకి పరిచయం ఉండాలి అంటే. కానీ కీర్తి ఎలాంటి ఎదురుచూపు లేకుండానే అంత సహాయం చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను అంటుంది కరుణ. నిజమే, నేను కూడా నమ్మలేకపోతున్నాను అలా అడుగుతారని. ఎలా? అదే, ఏమీ అడగకుండా సహాయం చేస్తారని. సరే, అమ్మ దిగులు పడుతుంది, నువ్వేదో బాధలో ఉన్నావని. మామూలుగా ఉండు, ఆఫీస్ విషయాలు అక్కడే మర్చిపో, ఓకేనా? ఓకే అక్క అని అంటూ ఉండగా కీర్తి ఫోన్ రింగ్ అయింది. నువ్వు మాట్లాడేసిరా, నేను బావ దగ్గరికి వెళ్తాను. ఓకే అక్క. ఫోన్ చూస్తే అభయ్ సార్ అని ఉంటుంది. ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తున్నారు? శ్రీ సార్కి చెప్పేశానుగా. కాల్ కట్ అవుతుంది. నిద్రపోతుంటుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ రాజు చెప్పిన దాని గురించి కూడా నేను ఆలోచించాలి. ఒకవేళ కీర్తి ఇంకెవరికైనా ఇష్టపడుంటే నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నట్లు అవుతుంది. అలా అనుకుంటూ మళ్ళీ కాల్ చేస్తాడు. ఈసారి ఒకే రింగ్కి కాల్ లిఫ్ట్ చేస్తుంది కీర్తి. హలో సార్. కీర్తి, ఆర్ యూ ఫ్రీ? మాట్లాడచ్చా? ఫ్రీగానే ఉన్నాను సార్. ఓకే, నేను స్ట్రైట్గా ఒక్క ప్రశ్న అడుగుతాను, టక్కుమని సమాధానం చెప్పు. ఓకే సార్. కీర్తి, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు, ఈ పెళ్లి నిలిపేస్తాను. లేదు సార్, నేను ఎవరిని ప్రేమించడం లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎవరిని ప్రేమించకూడదని అనుకున్నాను, అందుకే అలాంటిది ఏమీ లేదు. అండ్ ఇంకొక విషయం కూడా, ఈ జన్మలో పెళ్లి కూడా చేసుకోకూడదు అనుకున్నాను. మేబీ అందుకే ఏమో ఆ దేవుడు నాకు ఇలాంటి పరిస్థితి కల్పించాడు. అబ్బాయి చాలా బాధపడతాడు కీర్తి మాటలకి. కీర్తి, ఇంకొక విషయం అడగాలి. అడగండి సార్. నిన్ను ఇంతకు ముందు ప్రేమించమని ఎవరైనా బలవంతం చేయడం కానీ, లేదా ప్రేమించకపోతే బెదిరించడం కానీ చేశారా? ఆ ప్రశ్న అడగగానే కీర్తి ముందు భయంకరమైన సిచ్యువేషన్, తను అనుభవించిన నరకం, ఒకరు తనని ప్రేమించమని వేధించడం కళ్ళ ముందు కదలాడాయి. ఆ దృశ్యాలు కళ్ళ ముందుకు రాగానే చెమటలు పట్టాయి. శరీరం అంతా వణుకుతుంది. భయంతో గుండె వేగాన్ని పెంచుతుంది. కళ్ళు తిరగడం మొదలవుతుంది. అప్పుడే కీర్తి, కీర్తి అని గట్టిగా ఒక అరుపు. హా అంటూ మళ్ళీ ఆ ఆలోచన నుంచి ప్రస్తుతానికి వచ్చింది కీర్తి. మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.